ఈ రోజుతో మన డంబిల్స్ అయితే అయిపోయాయి. దీంతో నేను 50 డంబిల్స్ అయితే వేసాను. 2021లో నేను డంబిల్స్ వేసేటప్పుడు అందరూ నన్ను పిచ్చోని అనుకున్నారు. బట్ ఫర్ చేంజ్ ఇదే కంటెంట్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ రోజు కొన్ని వేల మంది డంబిల్స్ చేస్తున్నారు. 10 మంది కలిసి క్రికెట్ ఆడడం చూసుంటారు, 4 కలిసి సిట్టింగ్ వేయడం చూసుంటారు, 2 కలిసి సినిమాకి వెళ్ళడం కూడా చూసుంటారు. కానీ ఈ రోజు 10 మంది కలిసి మన కంటెంట్ ని యూజ్ చేసుకుని డంబిల్స్ వేయడం కూడా మొదలెట్టారు. వీళ్ళందరూ డంబిల్స్ చేసేది టైం పాస్ కోసం కాదు, ఒక మార్పు కోసం. మార్పు అంటే ఏదో బాడీలో వచ్చే మార్పు మాత్రమే కాదు, మన జీవితంలో వచ్చే మార్పు కోసం. ఏంటి దీనికి దానికి సంబంధం మీకు అర్థం కాలేదని నాకు తెలుసు. మీకు అర్థమయ్యేలా డీటెయిల్ గా చెప్తా వినండి. ఎప్పుడైతే మనకి మన బాడీ మీద పిచ్చి మొదలవుతుంది, ఇంకా వేరే ఏది కూడా మనకి ఎక్కువ కాదు. నా కంటెంట్ ని యూజ్ చేసుకుని ప్రతిరోజు హోమ్ వర్కౌట్ చేసే ప్రతి ఒక్కరితో నేను మాట్లాడుతున్నాను. వాళ్ళందరూ రొటీన్ గా నాకు చెప్పే మాట అయితే, అన్నా ఒకప్పుడు మా లైఫ్ అంతా వేరేగా ఉండేది. రోజు మందు తాగేవాళ్ళం, సిగరెట్లు కాల్చేవాళ్ళం. మా అందరికి చాలా బ్యాక్ లాగ్స్ ఉండేవి. మనం ఏదైనా బిజినెస్ పెడదామంటే డబ్బులు ఉండేవి కాదు. చెప్పుకుంటే సిగ్గన్నా కనీసం ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకునేవారు కాదు. నా ఒక్కడికి ఎలా జరుగుతుందేమో అని ఫీల్ అయ్యేవాడిని. నిజానికి నిన్ను చూసాక అర్థమైంది, నాకంటే ఎక్కువ కష్టాలు పడేసి వచ్చావు. నువ్వు పడే కష్టాన్ని కూడా ఎంజాయ్ చేసి వచ్చానని చాలా వీడియోస్ లో చెప్పావు కదా. ఆ మాట విన్నాక మాకు కూడా ముచ్చటేసింది. ముందు కష్టపడితేనే తర్వాత సుఖపడొచ్చని అర్థమైంది. అందుకే ఒక్కరోజు కూడా కాలేజ్ మానట్లేదు. కాలేజ్ ని కవర్ చేస్తూ పక్కన పార్ట్ టైం కూడా చేస్తూ అసలు ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా నేను కష్టపడిన దాంట్లో సగం అమ్మా నాన్న కూడా ఇచ్చి వాళ్ళని కూడా బాగా చూసుకుంటున్నాను. నువ్వు చెప్పే టిప్స్ తో పాటు నువ్వు ఇచ్చే మోటివేషన్ మమ్మల్ని ఎంతలా మార్చింది. ఈ రోజు మేము ఎంత డిసిప్లిన్ గా ఉండడానికి కారణం అయితే అది నువ్వే అనే కొన్ని వేల చేతులు నా వైపు చూపిస్తూ ఉంటుంటే సంతోషాన్ని నేను బయటకు చెప్పుకోలేదు. ఎవడే ఎక్కువ కేవలం కష్టపడి పైకి వచ్చేవాడు మాత్రమే వర్కౌట్ చేసి బాడీని మాత్రమే కాదు, మంచిగా ఆలోచించి మనం మన లైఫ్ ని కూడా మార్చుకోవాలి. స్టే హార్డ్.